నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 37వ డివిజన్లోని రామ్నగర్, క్రాంతినగర్లో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మాజీ మేయర్ భానుశ్రీ పర్యటించారు. అక్కడ కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. నిరంతరం కాలువ పూడికతీత పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక నాయకులపై కూడా ఉందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే డ్రైనేజీ కాలువ పూడికతీతలు తీస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా వర్షాకాలం రాకముందే ఈ పంట కాలువలన్నీ క్లీన్ చేసి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా 14 కాలువలు ₹1 కోటి వ్యయంతో టెండర్స్ పిలిపించడం జరిగింది. ఆ కాలువలన్నీ కూడా 1 by 1 అన్ని ఈరోజు డీసిల్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 37వ డివిజన్లో ఉన్న ఈ కాలువ డీసిల్టింగ్ కార్యక్రమం పర్యవేక్షించడానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ ఏరియాకి రావడం జరిగింది. స్థానిక ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల నుండి డీసిల్టింగ్ కార్యక్రమం లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ స్టార్ట్ చేసిన